రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి విధ్వంసం వైపు నడిపిస్తున్నారని మాజీ విప్ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే 10 మంది గుంపు మేస్త్రీలు ఉన్నారని, వారితోనే ప్రమాదమని స్పష్టం చేశారు. అబద్దాలు, బూతు పురాణాలు ఆపి పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పక్షం అనేటటువంటిది మర్చిపోయి ప్రతిపక్షం అనేటటువంటి భావనలోనే ఉన్నారేమో అనిపిస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తే. ఇంకోటి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ప్రజల దృష్టిని మరల్చే కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు కానీ 6 గ్యారంటీల మీద ప్రజల్లో తెలంగాణ సమాజంలో చర్చ జరగకుండా ఇక ఈ బూతు పురాణాల దిక్కు తిప్పుతా ఉన్నాడు. అబద్ధపు ప్రచారాలు, బూతు పురాణాల వైపు, అడ్డగోలు సవాళ్ళ వైపు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వైపు అటెన్షన్ అంతా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. పైన ఢిల్లీలో మోడీ ఉంటే ఇక్కడ ఏడీ వచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మొత్తం ఏడీగా మారిపోయిండు. అటెన్షన్ డైవర్షన్. ఇవాళ తెలంగాణ సమాజంలో మీరు ఎన్ని రకాలుగా చెడు భాష మాట్లాడినా, పిచ్చి పేలాపాలను వెళ్ళినా సమాజం గమనిస్తూ ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు మీరు నిలబెట్టుకోకపోతే, అమల్లోకి తీసుకొని రాకపోతే డెఫినెట్గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. మాట్లాడితే కేటీఆర్ గారిని, హరీష్ గారిని విమర్శించడం, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, అడ్డగోలు విమర్శలు, నోటికి ఏదొస్తుంది, అసెంబ్లీ వేదికైనా, సచివాలయమైనా, చివరికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయినా, వాళ్ళు పెట్టుకునే సభలైనా, ఇచ్చే టీవీ ఇంటర్వ్యూలైనా, ముఖ్యమంత్రి గారు, మంత్రులు నోటికి ఏదొస్తుంది, ఎంత వస్తుంది అంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇక మళ్ళీ మేము దానికి రియాక్ట్ అయితే ఇక చూసిరా వీళ్ళు ఆగుతలేరు. 2 నెలలు కాలే వీళ్ళకి అధికారం పోయి, వీళ్ళు ఆగుతలేరు, ఓపిక లేదు. అంటే వాళ్ళేమో మమ్మల్ని తిడతారు, వాళ్ళేమో మమ్మల్ని దూషిస్తారు, అడ్డగోలుగా బూతులు మాట్లాడతారు. ఒక ఉద్యమ నాయకుడు 14 ఏళ్ళు పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి తెలంగాణను తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లలో రోల్ మోడల్గా ఈ దేశంలో తీర్చిదిద్దినటువంటి తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాటలకు మళ్ళీ మేము రియాక్ట్ అయితే అవి చూసిరా వీళ్ళు ఆగుతలేరు, వీళ్ళకి ఓపిక లేదు, వీళ్ళు గిట్లంటారా, వీళ్ళు గట్లంటారా అని చెప్పి ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా మళ్ళీ మా మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా దారుణం ఏంటంటే, ఇంకా దుర్మార్గం. ఆయన నోరు ఇక అది నోరా, మూసినది మోరా, నాకైతే అర్థమవుతలేదు. కానీ ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నటువంటిది ప్రభుత్వాన్ని ఎవరు వడగొడతారు, ఎవడనండి ప్రభుత్వాన్ని వడగొడతాను, ఎవడన్నా అన్నాడా? ఇప్పుడు మీ వాళ్ళనే 10 గుంపులు ఉన్నాయి, 10 గ్రూపులు ఉన్నాయి. నువ్వో గుంపు మేస్త్రి, నీళ్ళకి ఇంకా 9-10 మంది గుంపు మేస్త్రీలు ఉన్నారు. దాంట్లో ఎవరు ఏం చేసుకుంటారో మాకేం సంబంధం? మేము నీ ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకుంటలే. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి, నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రతిదీ నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేసే క్రమంలో నువ్వు బొక్కబోర్ల పడతావు ఖచ్చితంగా, మాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే నీకు పరిపాలన అనుభవం లేదు, నీకు చేత కాదు, ప్రజలంటే ప్రేమ లేదు, నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, ఈ సమాజం పట్ల నీకు గౌరవం లేదు, ఒక బాధ్యత లేదు. తెలంగాణ ప్రజల దురదృష్టమో నీ అదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినవు. బంగారు పల్లెంలో తెలంగాణని నీకు అప్పచెప్పినాం, ఇక దాన్ని కుక్కలు నింపిన విస్తరాకి చేసి పారేస్తున్నావు నువ్వు. ఒకనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం మా చేతికి వచ్చినాడు 50,000 కోట్ల పైచిలకు రెవెన్యూ రిసీట్స్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ 10 ఏళ్ల మా పాలనలో 2 లక్షల కోట్ల పైచిలకు రెవెన్యూ రిసీట్స్తో ఉన్నటువంటి తెలంగాణగా మార్చి నీకు అప్పచెప్పినాం. ఆ స్థాయిలో రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణకు వస్తూ ఉంటే 2 లక్షల కోట్ల పైచిలకు రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణలో వస్తూ ఉంది. 2022-23 వచ్చింది. ఇట్స్ ఆన్ రికార్డ్. అన్ని లక్షల కోట్ల సంపద ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు? మీరు చెప్పినటువంటి గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరు? రైతు బంధు నిధులు 7,700 కోట్లు మేము ఖజానాలో పెట్టిపోతే ఆనాడు మీరే కంప్లైంట్ ఇచ్చి ఎన్నికల సందర్భంలో రైతుల ఖాతాల్లో డబ్బులు పడకుండా చేసినారు. మరి ఇప్పటికి కూడా రైతు బంధు నిధులు ఎందుకు రైతుల ఖాతాల్లో పడతలేవు?